ఆదరిస్తున్నారు మా తెలుగు ఆడియన్స్. చాలా ఆనందంగా ఉంది అది. వాళ్ళు సినిమా టీం వాళ్ళందరూ ఆడియన్స్తో మాట్లాడుతుంటే నేను స్టాఫ్తో మాట్లాడుతున్నాను. బ్యాక్ సైడ్ స్టాఫ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఒక పర్టికులర్ మాల్కి వెళ్ళాము. 60 సీటింగ్ కెపాసిటీతో స్టార్ట్ అయిన స్క్రీనింగ్ 260 దానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ 260 కూడా హౌస్ఫుల్ అయింది మండే రోజు. అది కూడా మండే రోజు హౌస్ఫుల్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాం మా నచ్చిన సినిమాకి. సో మ్యూజిక్ ఈస్ ద సూపర్ హీరో ఆఫ్ ద మూవీ. అండ్ just not the music and music ki taggatuga Soumit and actors they all carried well and upday baga is output ochindi. So even within ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మీరు నమ్ముతారు ఇదంతా ఫస్ట్ టైం చేసిన టీమ్ అని? ఐ డోంట్ నో, ఐ మీన్ హౌ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్. డు యు ఆల్ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైమర్స్ హూ హస్ డన్ దిస్ మూవీ? ఫుల్గా ఎంజాయ్, ఐ మీన్ చాలా ఎంజాయ్ చేశాను సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ. నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీతోనే అలా మూవీ ఫ్లో అయిపోతుంది. డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు, బట్ సాయి వెన్నం గారు అండ్ సౌమిత్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. హీరోయిన్ 11 సాంగ్స్ ఏది ఎక్కడ ఎలా డిజైన్ చేసుకుంటూ సీన్ బై సీన్ ఎట్లా వెళ్ళామో అండ్ అంతా గుర్తుకొచ్చి ఆ స్క్రీన్ ప్లే రివీల్ అవుతున్నప్పుడు క్లాప్స్ కొడుతున్నప్పుడు అసలు నాకు వచ్చిన అంతా అవుతాయి కాదు ఇంకా వెనకాల నుంచి. అరే ఇది అందాలి కదా వీళ్ళకి, జేరింద్ర అని చెప్పేసి చాలా హ్యాపీ అవుతున్నా. అండ్ అమేజింగ్ లిరిక్స్ అన్న భరద్వాజ్ అన్న చెప్తా అంటే చేయి తీసుకునే ఆ స్కోప్ నువ్వే ఇచ్చినవాడు. మొత్తం పాట తాలూకు యువర్ ద ఫేస్ ఆఫ్ ద సాంగ్. ఒక్కొక్కరు ఆ లిరిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలాసార్లు ఆ లిరిక్స్ని ఎలివేట్ కావడానికి ఫస్ట్ లైన్కి అసలు ఇన్స్ట్రుమెంట్సే కొట్టట్లేదు, రెండో లైన్ నుంచి కొడుతున్నాను, ఎందుకంటే అన్న మాట్లాడాలి అని. ఫస్ట్ టైం మాట్లాడాలని ప్రిపేర్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన పెద్దోళ్ళందరికీ సార్ మీ అందరి ముందు నేను ఇట్లా స్టేజ్ మీద మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నాను. మంచోడు, పిచ్చోడు, కరువులో ఉన్నాడు అర్జున్. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మనసు. నాకు సినిమా చూసిన తర్వాత అనిపించాలని మాటలు ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలాగా, బాపు గారి గీసిన బొమ్మలాగా, నేటి జనరేషన్ ఒక గీతాంజలి లాగా నిలవేసిన మనసుకు నచ్చింది. ముఖ్యంగా ఇందులో ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఈ సినిమాకి హీరో ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎంత అందంగా పిక్చరైజ్ చేశారంటే అంత అందంగా. సెకండ్ మ్యూజిక్. సార్ ఈ సినిమాలో నేను మ్యూజిక్ వింటూ ఒక క్యారెక్టర్ని ఎక్కడో చూసాను, నేను ఎక్కడో కలిసాను, ఎక్కడో మాట్లాడాను అనుకున్నాను, అది మీరే. అద్భుతమైన మ్యూజిక్. అండ్ థర్డ్ డైరెక్ట్, విజువల్ గా బ్యూటీని అంత అందమైన కథని మా ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్. నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే వస్తుందంటే చాలా లవ్ స్టోరీలు రెడీ అవుతూ ఉంటాయి. వ్యాలంటైన్స్ డేకి లవ్ స్టోరీలు రిలీజ్ చేయాలి. అలా రీసెంట్గా మొన్న 6-7 సినిమాలు రిలీజ్ అయింది. వాటిల్లో రీ రిలీజ్ కూడా అయినాయి. రీ రిలీజ్ సినిమాలు కూడా చేశారు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ. కానీ ఈ అన్ని సినిమాల్లో ఈ నిలవే సినిమా సక్సెస్ అయ్యి చాలా మంచి కలెక్షన్స్ తోటి సైలెంట్గా పికప్ అయ్యి వెళ్తా ఉంది. 4 డేస్కే 1 crore క్రాస్ చేసిందని చెప్పారు మా అచ్చిబాబు గారు. థ్యాంక్ యూ అచ్చిబాబు గారు. ఇలాంటి ఒక మంచి సినిమా మీరు రిలీజ్ చేసి వీళ్ళు కోఆపరేట్ చేసినందుకు. అలాగే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ చేయాలంటే మెయిన్ ప్రాబ్లం హీరోయిన్సే దొరకరు అనమాట. కానీ ఈ సినిమాకి 2 హీరోయిన్లు అయితే చాలా బాగున్నారు. ఒక గీతాంజలిలో నాగార్జున గారి లాగా, వాస్తవంగా అయితే ఒక మెల్ గిబ్సన్ లాగా ఉన్నాడు తను చూడంగానే, అంత బాగున్నాడు హీరో. అలాగే హీరోయిన్ ఒక సాక్షి శివానంద్ లాగా చాలా చక్కగా ఉంది. డెఫినెట్గా ఫ్యూచర్ స్టార్స్ అవుతారు మీరు. గాడ్ బ్లెస్ యూ. అలాగే కొత్త వాళ్ళతో చేయాలంటే ప్రొడ్యూసర్స్ జనరల్గా ముందుకు రారు, కానీ లవ్ స్టోరీ మాత్రం చేయటానికి వస్తారు. వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేసిన ప్రొడ్యూసర్ రాజ్ గారికి, మేడం మీకు మీ హస్బెండ్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నా యూనిట్ తరఫున. When in the very initial days before we started shooting for the film, Sai told me one thing, that if everything goes right, this film will go places. And I believed in that, and I'm glad I believed in that, because this film will go places. And Soumit, thank you for creating Aditi.
And lastly, I thank the Telugu audience for accepting the film, showing it so much love. I feel so proud that what we made is resonating with people, and it just fulfills our goal. I'm really happy about that. Thank you so much. సౌమిత్ కొత్తని అండ్ రిలేటివ్లీ టీం అందరు కూడా కొత్త వాళ్ళే అండ్ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకు అండ్ మా గెస్ట్ సురేష్ సార్కి, మేడం సార్, సముద్ర సార్ మీకు, అండ్ అనిల్ సార్ వచ్చారు, ఆయనకి అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. 3 years పట్టిందండి మాకు ఈ ఫిలింని ఈరోజు ఈ స్టేజ్ పైన పెట్టడానికి. రాజమౌళి సార్ గారు కూడా బాహుబలి ఆడియన్స్ ముందు తీసుకురావడానికి 3 years పట్టింది. ఈ సినిమా మాకు బాహుబలి, మా సినిమా మా నిలవే మాకు బాహుబలి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎన్నో జట్కాలు వచ్చినాయండి. ప్రతి జట్కా కూడా ఒక స్టెప్ ముందుకే వేసినాం కానీ ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడలేదు, ఎక్కడ ఆగలేదు. ఎవ్రీ టైం ఒక జట్కా వచ్చినప్పుడు ముందుకే వెళ్తూ ఉండే మేమంతా, నేను కానీ సాయి కానీ. ఇంకో థింగ్ అండి, ఈరోజు మా సినిమా ఆడియన్స్ మధ్యలో లైక్ చూస్తున్నప్పుడు కానీ, లైక్ మూవీ తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్ చాలా సూతింగ్గా ఉంది, చాలా అన్బిలీవబుల్గా ఉంది. అవిని హక్ చేసుకొని ఒక 5 seconds అలానే ఉంది, థ్యాంక్ యూ అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ దట్ వాజ్ సంథింగ్ లైక్ అదొక బిగ్ ఇంపాక్ట్ అనిపించింది. అండ్ మోర్ దెన్ కలెక్షన్స్, మోర్ దెన్ ఎనీథింగ్, అది అంటే మేము నిజంగానే మూవీ త్రూ ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసామన్న ఒక జెన్యూన్ ఆనెస్ట్ ఫీలింగ్ ఇచ్చింది మాకు. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ దిస్ ఫిలిం ఇస్ సంథింగ్ అండ్ వీ హ్యావ్ అచీవ్ సర్టెన్ కైండ్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చింది మాకు. అండ్ వీ వర్ నాట్ ష్యూర్, మాకు తెలీదు ఆ ప్రాసెస్ అంతా, మేము రిలేటివ్గా చాలా కొత్త వాళ్ళం. బట్ ఈ 3-4 days వాట్ ఎవర్ ఉందో, హౌస్ఫుల్ షోస్ చూసి, టికెట్స్ బుక్ అవుతున్న విధానం చూసి, బయట మాకు వస్తున్న అప్రిషియేషన్ చూసి, అందరూ ఫోన్ చేసి సార్ మీరు హిట్ కొట్టారు సార్ అని చెప్తూ ఉంటే లైక్ దట్ ఈస్ వాట్ డ్రోవర్స్. అండ్ చాలా మంచి అనిపిస్తుంది. అండ్ మాకు ఇలాంటి బాహుబలి సక్సెస్ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మా ప్రేక్షకులందరికీ